साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कर्मरहितं निर्मलं निर्मोहं निर्मलानंद निज गुरुपाद कमलामृत पानभृंगभावातीतं श्री गुरुचरण पावनि पार्वतम समेतं पूर्णानंद सूर्यनारायण स्वामी सद्गुरुचरणो नमो नमः। जय जय सद्गुरु प्रभु महाराज को जय। ఈ దినం చాలా సత్యనటుడు సుదినం చెప్పాలా, ఎందుకంటే ఈ యొక్క ఆశ్రమం గురువు అందరూ కలిసి ఈ ఆశ్రమం ప్రతిష్టాపన చేసి 2వ వార్షిక ఆరాధన కూడా జరుపుకున్న సందర్భంగా మరి మేల్కొలుపులు, ప్రభాత సేవ, గురుగీత పారాయణము, నగర సంకీర్తన, అఖిల జెండా ఆవిష్కరణ, అలాగే మరి వీళ్ళంతా మంది ఈ విధంగా చేసినటువంటి దినం సత్యనటుడు సుదినం అని చెప్పాలి. ఎందుచేతంటే ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా గురుస్వరామి, గురుం భజామి, గురుం వదామి, గురునామామి. మరి అటువంటిది ఈ గురుస్వరామి, గురుం భజామి, గురుం వదామి, గురునమామి అన్నటువంటి సభ ఇది వేదాంతీత వైజ్ఞానిక మహాసభ. మరి ఈ సభకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, సభలో కూర్చున్నటువంటి భక్తులు ఎవరి మందికి కూడా హృదయపూర్వక నమస్కారం. పిల్లలు తాటాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరంటమ్ములు కొల్లరుగా జేయువారలు తల్లులు గని సత్య మనసు దళచారా మదిని నిర్వీట్లు దళచారా మదిని అన్నారు బాలకృష్ణ ప్రభువు వారు. పిల్లలు తాటాకులతో ఆడుకుంటున్నారు, బొమ్మరిముల ఆట. ఆ ఆడినటువంటి ఆటను తల్లిదండ్రులు చూసి పిల్లలు ఆడుకుంటారని అనుకుంటున్నారే తప్ప వీళ్ళు నిజంగా ఇది సత్యమా అన్నటువంటిది తల్లిదండ్రులు అనుకోవడం లేదు. కానీ పిల్లలు అది సత్యముగా ఉన్నదని అనుకుంటున్నారు, పెళ్ళిళ్ళు పేరెట్గా చేసుకుంటున్నారు, మరి ఆ విధంగా జరుపుకుంటున్నారు. మరి వాళ్ళకి అది సత్యముగా ఉన్నది. ఎందుకు సత్యముగా ఉన్నదంటే అభ్యాసము, అభ్యాసాతీతము, ఆరూఢము, ఆరూఢాతీతానికి వెళితే కదా ఎరుక సత్యము కాదు అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఇప్పుడు మొదట్లో నీకు ఎలాగ ఎరుక సత్యము కాదు తెలియబడిపోద్ది? మొదట్లో తెలియబడదు. అభ్యాసం చేయాలా, అభ్యాసాతీతానికి వెళ్ళాలా, ఆరోగ్యం. అప్పుడు ఆరూఢ అతీత స్థితికి వెళ్ళేటప్పటికి ఎరుగలేను అంటే నేను లేను. అది ఏది ఉన్నది? ఏదైతే ఉన్నదైతే అదే ఉన్నది. దానికి ఏంటన్నారు పెద్దలు? ఉన్నది పరిపూర్ణము, లేదన్నటికీ ఎరుక ఎరుసు ఇది దృఢబోడా. ఆ కన్నమునే బోధించిన తిన్నని ఈ బోధశిష్ట తిరుక మరువకుని సుజనుల మూల పలుక విరోగుని నిన్ను కొనుగోలు